సమతా కుంభ్ 2025 బ్రహ్మోత్సవాలలో ఇవాళ రెండు విశేషోత్సవాలు జరగనున్నాయి. ఒకటి రథోత్సవం, రెండు చక్రస్నానం. భక్తి మార్గాన్ని లోకానికి వ్యాపింపజేసే ఉత్సవమే రథోత్సవం. అటు రథారూఢుడైన భగవంతుడికి చక్రస్నానం కోసం విరజా పుష్కరిణిలో జలాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఇలా వైకుంఠపురిలో విరజా నది, సాకేత రామచంద్ర ప్రభుకి చక్రస్నానం, రథోత్సవం మరింత మనోహరం. శ్రీరంగ క్షేత్రాన్ని తలపించేలా అష్టాక్షరి మంత్రం, రామనామ స్మరణల మధ్య సాకేత రామయ్య రథోత్సవం జరగనుంది. ఇలాంటి రథోత్సవాన్ని దర్శించడం అంటే జన్మధన్యమే అంటారు. యాగశాల నుంచి సమతా స్ఫూర్తి కేంద్రం మీదుగా విరజా సరస్సు వరకు రథోత్సవం కొనసాగుతోంది. మనకి ఉదయం యాగశాలలో పూర్ణాహుతి పూర్తి అయిన తరువాత స్వామి రథారూఢుడై ఇక్కడి నుంచి రథంలో బయలుదేరి క్రమంగా మన విరజా నది దాకా ఆయన యాత్ర చేస్తాడు. యాత్ర అనంతరం అక్కడికి చేరిన తర్వాత అక్కడ తీర్థవారి చక్రతీర్థము అని అంటారు. స్వామితో పాటు కలిసి అక్కడ అభిషేకం జరిపి మనందరం కూడా దాంట్లో స్నానమాడి సమతా కుంభ్ 2025 రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఘట్టం సనాతనం, ప్రతి దృశ్యం సమ్మోహనం. రథోత్సవం ఓ ఎత్తైతే చక్రస్నానం మరో అద్భుత దృశ్యం. పెరుగు, తేనె, పండ్ల రసాలతో స్వామివారిని అభిషేకిస్తారు. ఎంత కమనీయం, ఎంత రమణీయం. రథంపై సాకేత రామయ్యని దర్శించే భక్తుల ఆనందం ఆకాశమే హద్దుగా ఉంటుంది. భక్తుల కోసం దివి నుంచి భగవంతుడు భువికి దిగివచ్చాడా అన్నట్లుగా ఉంటుంది ఈ ఉత్సవం. సాయంకాలం ఇక్కడ 5:30 దగ్గర నుంచి సాంస్కృతిక కార్యక్రమం ఉంటుంది. 108 మంది విద్వాంసులు వాయులీనంతో రామానుజుల వారికి తమ యొక్క సేవని సమర్పణ చేస్తారు.